నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వినిక. డీటెయిల్ చూస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీ అత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్కి శిక్ష ఖరారైంది. సంజయ్ రాయ్కి కోల్కతా సిల్దా కోర్టు జీవిత ఖైదీ విధించింది. బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103/1 కింద సంజయ్ రాయ్కి జీవిత ఖైదీ విధించారు. ఇక మరణించే వరకు దోషిని జైల్లోనే ఉంచాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. అతడికి 50,000 రూపాయల జరిమానా కూడా విధించారు. అంతేకాదు, బాధితురాలి కుటుంబానికి 17 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే ఈ పరిహారం తీసుకునేందుకు మృతురాలి తల్లిదండ్రులు నిరాకరించారు. పరిహారం కాదు, మాకు న్యాయం కావాలని వారు స్పష్టం చేశారు. గత ఏడాది ఆగస్టు 9న విధుల్లో ఉన్న ట్రైనీ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు నిరూపణ అయింది. ఈ కేసులో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ పై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో తొలుత కోల్కతా పోలీసులు విచారణ చేపట్టగా అనంతరం సిబిఐ దర్యాప్తు సాగించింది. అన్ని ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్కి దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా సిబిఐ 120 మందికి పైగా సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకుంది. శిక్ష ఖరారు సందర్భంగా ఇది అత్యంత అరుదైన కేసు అని, దోషికి ఉరిశిక్ష వేయాలని సిబిఐ వాదించింది. అయితే అత్యంత అరుదైన కేసు అనే అంశంపై కోల్కతా సిల్దా కోర్టు సిబిఐతో విభేదించింది.
బీఆర్ఎస్ అధికారం మాత్రమే